హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ నాయకులందరిలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఆందోళన లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ విశాఖపట్నం పైన ఆందోళన ఉంది. విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి ఉండబోతున్నారు అంటూ క్యాంపు కార్యాలయాలు అన్నీ రెడీ చేస్తున్నప్పటికీ, విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పిన తర్వాత కూడా అక్కడ మనం విజయం సాధించకపోతే ఎలా? గడిచిన ఎన్నికల్లో వైసీపీ వేవ్ని తట్టుకొని తెలుగుదేశం పార్టీ కాస్తో కూస్తో నిలబడ్డ ప్రాంతం జిల్లా విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని వైసీపీ అనుకుంటోంది. దానికి సంబంధించి సోషల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. సామాజిక కోణంలో అక్కడ మెజారిటీ స్థానాలను సాధించాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఎంత సీరియస్గా అటువంటి ఎక్సర్సైజ్ వైసీపీ చేస్తుంది అంటే, మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ స్థానాన్ని కూడా మార్చేసింది. మంత్రి గుడివాడ అమర్నాథ్కి కూడా టికెట్ ఇవ్వలేదు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ స్థానం నుంచి, అనకాపల్లి నుంచి. సో అక్కడ మరో కొత్త అభ్యర్థిని రంగంలో దించింది. గుడివాడ అమర్నాథ్ని పెందుర్తి నుంచి రంగంలోకి దించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే బొత్స సత్యనారాయణ ప్రస్తావన విశాఖపట్నానికి సంబంధించి ఎందుకు చేస్తున్నానంటే, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీని తీసుకురాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారం కాదు, నిజమేనట్టు బొత్స ఝాన్సీ నిన్న మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. విశాఖపట్నం నాకు కొత్త కాదు, విశాఖపట్నానికి నేను నాన్ లోకల్ కాదు, విశాఖపట్నంలో పోటీ చేయమని అధిష్టానం ఆదేశిస్తే నేను రెడీగా ఉన్నాను అంటూ నేరుగా బొత్స ఝాన్సీ చెప్పారు. సో దాన్ని బట్టి అటువంటి ఇండికేషన్ ఒక పార్టీ వైపు నుంచి ఉంది అనే విషయం అర్థమవుతోంది. సో బొత్స ఝాన్సీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడం అంటే, ఇంకా అక్కడ విశాఖపట్నానికి సంబంధించిన బాధ్యతలన్నింటినీ బొత్స సత్యనారాయణకి ఇచ్చినట్లుగానే అర్థం చేసుకోవాలి. విజయనగరానికి సంబంధించి వైసీపీకి టెన్షన్ లేదు, ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన టెన్షన్ ఉంది. కాబట్టి విశాఖపట్నంలో బొత్స ఝాన్సీని రంగంలోకి దించడం ద్వారా ఎంపీగా అక్కడ పూర్తి ఫోకస్ బొత్స సత్యనారాయణ చేయడానికి సంబంధించిన ఆస్కారం దొరుకుతుంది. సో అప్పుడు రాజకీయంగా అక్కడ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనేది ఆ పార్టీ వేస్తున్న ప్లాన్. దీనిలో భాగంగానే బొత్సను అక్కడ రంగంలో దించారు. బొత్స సామాజిక వర్గం కూడా అక్కడ బలంగా ఉంటుంది. బీసీ సామాజిక వర్గం, యాదవులు బలంగా ఉంటారు, కాపులు బలంగా ఉంటారు. సో అటువంటి ప్రాంతంలో బీసీ మహిళను ఎంపీగా నిలబెడితే ఈజీగా ఆ స్థానాన్ని గెలవడంతో పాటు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దానిపైన ప్రభావం ఉంటుంది అనేది వైసీపీ లెక్క. వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడం కోసం, వీటన్నిటిని చూసుకోవడం కోసం, వీటన్నిటికి ఒక ఫేస్గా ఉండడం కోసం బొత్సను అక్కడ రంగంలో దించుతోంది వైసీపీ అధిష్టానం. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సోషల్ ఈక్వేషన్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం గడిచిన 3 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది. వైసీపీ వేవ్ను తట్టుకొని కూడా గెలిచిన నియోజకవర్గం ఉన్నది. సో అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వెలగపూడి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని కౌంటర్ చేయడం కోసం ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణను ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఆయన తీసుకెళ్లి విశాఖపట్నం తూర్పులో బరిలో దించబోతోంది. సో ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పోటీ చేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో విశాఖ తూర్పును గెలవాలని ఆలోచన చేస్తోంది. దాంతోపాటు బీసీ ఈక్వేషన్లో ఎంపీగా బొత్స ఝాన్సీని తీసుకొస్తున్నారు. బొత్స ఝాన్సీ రాజకీయంగా కొత్త వ్యక్తి కాదు. ఆమె గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు, విజయనగరం ఎంపీగా పనిచేశారు. కాబట్టి రాజకీయాలకు ఆమె కొత్త కాదు. సో ఆ ప్రాంతం కూడా నాకు కొత్త కాదు అంటూ ఆమె చెప్తున్నారు, నేను అక్కడ నాన్ లోకల్ కాదు అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో విశాఖపట్నం పైన వైసీపీ ఫోకస్, విశాఖపట్నం పైన విశాఖపట్నం బాధ్యతలు బొత్సకి ఇవ్వడం ఏ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉంటుందనేది చూడాల్సి ఉంది.